8వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం ఎఫెసీ 4:2. ఎఫెసియన్స్ చాప్టర్ 4:2 మొదటి వచనం చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును చదవండి కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు పేషెన్స్ టువర్డ్స్ వన్ అనదర్. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 32వ వచనం 4వ అధ్యాయం 32వ వచనం మళ్ళీ అందరం కలిసి ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు సహించుడి, ఒకరినొకడు క్షమించుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలస్సీ 3:13 ఈ రెండు మాటలు కలిపి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకో చూద్దాం. కొలస్సీ 3:13 అక్కడ ఎఫెసీ 4:2లో ఒకరినొకడు సహించుడి, ఎఫెసీ 4:32లో ఒకరినొకడు క్షమించుడి. ఇప్పుడు ఆ రెండు మాటలు కలిపి ఇక్కడ అంటున్నాడు ఒకే వచనంలో. కొలస్సీ 3:13 కలిసి అందరం. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును సహించకపోతే క్షమించలేం. నష్టాన్ని సహించడం మాత్రమే వారి యొక్క తప్పును క్షమించడానికి ఆధారం. షో పేషెన్స్ వన్ అనదర్ అండ్ ఫర్గివ్ వన్ అనదర్. విత్ పేషెన్స్. సహనము కలిగి ఒకరినొకడు క్షమించుడి. క్షమించడం అని అంటే అది మళ్ళీ చదివించడం మీకు ఎఫెసీ 4:32లో క్రీస్తు మిమ్మును క్షమించిన లాగున మీరు ఒకరినొకడు మామూలుగా మనం క్షమిస్తే సరే క్షమిస్తాను కానీ గుర్తుపెట్టుకుంటలే. ఇప్పుడు క్షమించేశాను, ఈ పండగ వచ్చే పండగకు వచ్చే కలిసి అన్నం తినేద్దాం, కానీ లోపల మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటా. మళ్ళీ ఎప్పుడో టైం వచ్చింది కదా, నేను ఏదో నీతో కలిసి రాసి పూసుకున్నానంటే ఏదో అనుకుంటున్నావేమో. నాకు అప్పుడు నువ్వు అన్నది కూడా నాకు బాగా జ్ఞాపకం బాగానే ఉంది. నువ్వు అన్నది నేను మర్చిపోను అనుకుంటున్నావేమో. అప్పుడు నువ్వు చేసింది నాకు బాగానే ఎప్పటికప్పుడు అప్పగించడానికి రెడీగా ఉంటారు అనమాట. ఎంత టాలెంటో, అబ్బా ఎంత జ్ఞానమో. వీళ్ళకి గనక ఐఏఎస్ పరీక్షలు రాస్తే అద్భుతంగా మరి వచ్చేసేదో పోయేదో తెలియదు, కానీ వీటిల్లో మాత్రం ఎంత లేని జ్ఞానం అంటే ఇట్లాంటివి గుర్తించుకోమంటే మాత్రం గుర్తించుకుంటారు. 4 పుస్తకాల ముందే గుర్తించుకొని పరీక్ష రాయనట్టు మాత్రం చేత కాదు. అక్కడ ఉన్న ఈ జ్ఞానం ఇక్కడ మాత్రం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అసలు ఈ మెమరీ కంప్యూటర్ కూడా ఉండదండి. కంప్యూటర్ కూడా ఉండదేమో అంత మెమరీ. అల్లప్పుడు 17 సంవత్సరాల క్రితం నువ్వు అన్నావు చూసా, నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? ఇప్పుడు దొరకవు. ఇప్పుడు నీకు అప్పగిస్తాను చూడని బయలుదేరతారు. పైటగ్గట్టి కొంగిదోపు బయలుదేరితే మామూలు ఉండదు. మళ్ళా గడగడ ఆడిచ్చి మళ్ళా అప్పచెప్తే మా నాన్నకి నాకున్న అతి పెద్ద లోపము, అతి పెద్ద అద్భుతమైన వరం, అద్భుతమైన వరం ఏంటంటే నేను మా నాయన కూర్చుంటే అట్లనే మాట్లాడుకుంటా. మా నాన్నకి నాకున్న అద్భుతమైన వరం, దేవుడిచ్చిన కృపావరం అద్భుతమైనది ఏంటంటే అద్భుతమైన మతిమరుపు. జీవముల దేవుని బిడ్డలారా జాగ్రత్త. నువ్వు క్షమించేస్తే మళ్ళీ ఎత్తి దొప్పి పడవకు. నువ్వు వాక్యం చెప్పబడింది, తప్పిదమ్ములు దాచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, పదే వాటిని చేసేవాడు మిత్రభేదం కలుగజేస్తాడు. నువ్వు క్షమించడం నీ వల్ల కాదు, నిన్ను క్షమిస్తాడు దేవుడు. నువ్వు నిజంగా క్షమించి ఉంటే, నువ్వు సహించి ఉంటే, క్షమించి ఉంటే, నీ హావభావాల్లో, నీ ముఖ కవళికలో, నీ సంభాషణలలో, నీ తీరుతెన్నులలో
సమస్తములో ఆ దైవత్వం కనబడుతుంది. అట్టి క్రీస్తు క్షమించిన ప్రకారం క్షమించకపోతే నిన్ను క్షమించమని అడగడం కూడా అపరాధమే. అందుకనే పరలోక ప్రార్థనలో మేము మా విరోధుల అపరాధములను క్షమించినట్టు నీవు మా అపరాధములను యేసుప్రభువా మీరు క్షమించకపోతే మీ అపరాధముడు పరలోకపు తండ్రి క్షమించడు. ఎక్స్పెక్ట్ చేయకు నన్ను వచ్చి నా కాళ్ళలో పడి క్షమాపణలు అడగాలని ఎక్స్పెక్ట్ చేయకు. కనిపెట్టుకొని కూర్చోబాకు, కాలు ఇలా ముందుకు జాపుకొని కూర్చోబాకు వచ్చి నీ కాలు పట్టుకుంటారని. యేసుప్రభువు అట్లా కూర్చోలే. బోధకుడును గురువునైనా నేను పల్లెములో నీళ్లు తీసుకొని మీ కాళ్ళు కడుగుతా ఉంటే మీరును ఆ ప్రకారమే చేయాలి. క్రైస్తవులమా? ఆ పేరు సరిపోతుందా? పిలువబడ్డానికి తగిన వారమేనా? అది మనకు ఫిట్ అవుతుందా? పేరు సూట్ అవుతుందా? ఆయన పేరు పెట్టుకుంటున్నప్పుడు ఆయన ఓకే తగిలించుకోండి నా టైటిల్, వాడుకోండి నా నేమ్ అనగలడా? పరీక్షించుకుందాం. ఒకనొకడు సహించుకుడు క్షమించుడి. ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా నా దేవా నన్ను కరుణించు, నాకు ఈ స్థాయి లేదు, నేను ఈ స్థానంలోకి రాలేదు, నన్ను క్షమించు. నాలో ఈ ప్రమాణం లేదు, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. ఏమని నీ ముందుకు ధైర్యంగా వచ్చి నిలబడేది? ఏమని నీకు నా ముఖం చూపించేది? ఏమని నేను నీ ముందు నిలవబడగలను? ఏమని ఆశించగలను నీ నుండి? ప్రభువా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు. నా భక్తి జీవితాన్ని కరుణించు ప్రభువా. నీ పాదాల మీద పడుతున్నాను ప్రభు దగ్గర క్షమాపణలు అడుగుదాం. దొర్లి రోములు బాదుకొని దేవా నేను అపరాధిని అడుగుదాం ప్రభు దగ్గర క్షమాపణ. డంబముగా ఉండొద్దు, ప్రభు దగ్గర పాదాల మీద పడదాం. ప్రభు దాసునిగా బ్రతిమలాడుతున్నాను. తర్వాత దయచేసి రండి 9వ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians chapter 5 verse 13 13వ వచనం చదువుదాం అందరం గట్టిగా. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుచున్నాం, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. లివ్ ఇన్ పీస్ విత్ వన్ అనదర్, పీస్ విత్ వన్ అనదర్. ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండుట అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్ కాదు, అదేదో దానంతట అదే వచ్చి ఒడిలో పడిపోయేటువంటి ఇవి కాదు. ఈ సమాధానముగా ఉండుట లేక సమాధానము అన్నది టు స్టే ఇన్ పీస్, టు లివ్ ఇన్ పీస్ యు హ్యావ్ టు పే ద ప్రైస్. క్రయం చెల్లిస్తే వచ్చేది సమాధానం, త్యాగం చేస్తే వచ్చేది సమాధానం. అందుకే బైబిల్ చెప్పింది సమాధానము వెదకి వెంటాడుడి. అది ఊరికే అప్పనంగా నీకు దొరికేది కాదు, నీవు దాని కొరకు ప్రయాసపడి సంపాదించాలి, క్రయము చెల్లించి అనుభవించాలి, క్రయము చెల్లించి అనుభవించాలి అని ఒక భక్తుడు అన్నాడు. వైల్ వి కుడెంట్ లివ్ ఇన్ పీస్, హౌ కెన్ వి రెస్ట్ ఇన్ పీస్? ఏమండి, సమాధుల మీద రాస్తారు ఏమని? చనిపోగానే రెస్ట్ ఇన్ పీస్ అంటారు, అయిపోయింది. వి కుడెంట్ లివ్ ఇన్ పీస్ వైల్ వి ఆర్ లివింగ్, బట్ వి ఎక్స్పెక్ట్ రెస్ట్ ఇన్ పీస్ వైల్ వి ఇన్ ద గ్రేవ్. సమాధిలో ఉన్నప్పుడు రెస్ట్ ఇన్ పీస్, విశ్రాంతిగా పడుకోవాలంటే బ్రతుకున్నంత కాలం ఏం చేయాలండి? సమాధానంగా బ్రతకాల. లేకపోతే అప్పుడు మనం సమాధానంగా పడుకోం కదా, పడుకున్న వాళ్ళు కూడా సమాధానంగా ఉండలేము. వాళ్ళు మాత్రం ఎందుకు వండిస్తాం? సమాధి మీద రాసి ఉండొచ్చు రెస్ట్ ఇన్ పీస్ అని, కానీ వస్తుందండి బాబు, కల్లోకి వస్తుందండి బాబు, ఇంటి చుట్టూ తిరుగుతుందండి బాబు, మంచం చుట్టూ తిరుగుతుందండి బాబు, స్వరం వినపడుతుందండి. నీకు పీస్ లేకుండా చేస్తుంది ఎందుకు? రెస్ట్ ఇన్ పీస్ అని రాసేగా సమాధి మీద, ఆయన ఉండట్లేదు అక్కడ, ఎలా ఉంటది? బ్రతికినప్పుడు సమాధానంగా బ్రతకడానికి. అందుకనే నేను ఈ మధ్య కాలంలో సందర్భంలో బాగా హృదయం కలవరం అవుతున్నప్పుడు, ఓ సందర్భంలో ఒక వ్యక్తి మీద కోపము, బాధ, ఆ విరక్తి అదంతా కూడా రగిలిపోతున్నప్పుడు వెంటనే నేను పాటలు పుస్తకం తీసుకొని ఆ చరణం పాడుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకున్నా.
ఆ చక్కని పాటలో యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుతిరుగమనే పాటలో చరణం ఉంటది. ఈర్ష క్రోధ విరోధములు విడిచి ప్రేమ చూపేదా. భూమి మీద ఉండేది కొంచెం కాలం, ఉన్నది ఇంత కొంచెం బెత్తడంత బతుకు, అంతా కలిపి బతికితే 3 నాళ్ళ ముచ్చటే, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ మధ్య కాలంలో ఈ కొంచెం కాలంలోనే ఈ అసమాధానం, ఈ కలవరం, ఈ కరుచుకోవడం, ఈ భక్షించుకోవడం, ఈ కాట్లాడుకోవడం, ఈ అసూయ, ఈ విమత, ఈ హేళన, ఈ తిరస్కారం, ఈ పగలు, ఈ ప్రతీకారాలు, ఈర్ష, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని సగం జీవితం ఆనందంగా అనుభవించాల్సిన జీవితం మన చేతులారా మనమే బుగ్గిపాలు చేసుకుంటే ఈ మిగిలిన కాలం ఎలా బతుకుతామో ఇక అది ప్రశ్నార్థకమే కాదా? బ్రతుకుచున్న ఈ కొంచెం కాలం ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు. అది క్రయము చెల్లిస్తే వస్తుంది, తగ్గించుకుంటే వస్తుంది, దీనత్వం కలిగి ఉంటే వస్తుంది, సహిస్తే వస్తుంది, క్షమిస్తే వస్తుంది, ప్రేమ ఉంటేనే వస్తుంది. లేకపోతే అది దక్కదు. బ్రతికి ఉన్నప్పుడే దక్కకపోతే ఆ తర్వాత ఎప్పటికీ దక్కదు నీకు. ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు. 10వది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 2:3 త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ కలిసి 3వ వచనం. కక్ష చేతనైనను ఫిలిపియన్స్ చాప్టర్ 2:3 వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే, జాగ్రత్త చూడని మాట, వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎగ్జాల్ట్ వన్ అనదర్, హానర్ వన్ అనదర్, ఒకరినొకడు యోగ్యుడని ఎంచుకొనుడి. ఒకరినొకడు యోగ్యుడని ఎంచుకొనుడి. నీకంటే వారు 99 సంగతులలో అయోగ్యులు కావచ్చు, ఏదో ఒక సంగతిలో నీకంటే వాళ్ళు యోగ్యులే. ఇన్ని ఎత్తుక్కుంటావు, నాకంటే వాళ్ళు దేంట్లో అయోగ్యులా అని. నా కులంలో అయోగ్యులు, లేకపోతే నాకున్న ధనములు అయోగ్యులు, నాకున్న డిగ్రీలు పట్టాల్లో అయోగ్యులు, నాకుండే వస్త్రాల విషయంలో వాళ్ళు అయోగ్యులు, నాకుండే ఇల్లు విషయంలో వాళ్ళు అయోగ్యులు, నాకుండే జ్ఞానం విషయంలో వాళ్ళు అయోగ్యులు, నాకుండే బైబిల్ పాండిత్య విషయంలో వాళ్ళ అయోగ్యులు, ఇదేనా? నాకుండే వరముల విషయంలో వాళ్ళ అయోగ్యులు. బహుశా నీకన్నా వారు పవిత్రత విషయంలో యోగ్యులేనేమో, విశ్వాసం విషయంలో యోగ్యులేనేమో. నీకంటే వారు ఏ విషయంలో యోగ్యులే ఉన్నారు? ఒక్క చదివిన మాట మళ్ళీ ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రికలో చదవండి త్వరగా, గట్టిగా. కక్ష చేతనైనను చేతనని ఏమీ చేయక వినయ మనస్సు గల వారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. నీకంటే ఎదుటి వాళ్ళు యోగ్యులే అమ్మా, అక్క, అన్న, నీకంటే ఎదుటి వాళ్ళు యోగ్యులే. ఒకవేళ కాదు అనుకున్నావంటే అక్కడే నీ అయోగ్యతను నువ్వే నిరూపించుకుంటున్నావు. నీకున్న యోగ్యతనే నువ్వు లెక్క పెట్టుకొని వారుకున్న అయోగ్యతలే నువ్వు ఎంచి చూసుకొని లిస్టు రాసుకొని వృధాతిశయం చేసుకుంటున్నావేమో, కక్ష పెట్టుకుంటున్నావేమో. నీకన్నా వాళ్ళు దేనిలో యోగ్యులని ఎంచు. అప్పుడే నీలో ఈ వినయ మనస్సు ఉంటుంది. వినయ మనస్కులే ఒకరికొకడు యోగ్యులని ఎంచుకొనుడి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ వచనాలు రండి. 11వది గలతీ 6:1 మనం ఇందాక చూసాం. మొదటి వచనం చదువుదాం. చదవండి అమ్మా. చిక్కుకుని ఎడల మీలో ప్రతివాడును చూచుకొనుచు మంచి దారికి తీసుకొని రావలేను. గమనించండి ఈ మాట. తలంపు ఏమనంటే ఒకరిని ఒకరు కాపాడుకొనుట, ప్రొటెక్ట్ వన్ అనదర్. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు, అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలేను.
కాబట్టి గమనించండి, ప్రొటెక్ట్ వన్ అనదర్, ఒకరినొకరు కాపాడుకునండి, ఒకరినొకరు ఆ వ్యక్తి ఏదైనా ఉంటే వారిని మంచి దారిలో తెచ్చుకోవడం, నీ విషయంలో వారు, వారి విషయంలో వారు. ప్రొటెక్ట్ వన్ అనదర్, రెస్క్యూ వన్ అనదర్, ఒకరినొకరు కాపాడుకునడి. 12వది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ముగిస్తున్నా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక 4:18 చదవండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు మళ్ళా చెప్పండి, ఒకరినొకరు దైవికమైన మాటల చేత, వాక్యాల చేత ఒకరినొకరు ఆదరించుకునండి. ఉన్న ఆదరణ ఎగరగొట్టబాకు, ఉన్న ఆదరణ పోగొట్టబాకు. ఒకరినొకడు ఆదరించుకునుడి. నిన్నే ఆదరించాలని ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేసి కళా కనిపెట్టుకుంటూ కూర్చుంటావు? నీవెవరైనా అక్కరలు ఉన్నారేమో, ఆదరించడానికి బయలుదేరు, అప్పుడు నీ దగ్గర కూడా ఆదరణ వస్తుంది. ఇతరులను ఆదరించడం ప్రేమపూర్వకమైన మాటలతో, జాలిగల మాటలతో, వాక్యపు ఆదరణతో, ప్రార్థనతో వారిని ఆదరించడం ప్రారంభించు. అప్పుడు దేవుడు నిన్ను ఆదరించేవా అనుకో, నీకు ఇస్తాడు. ఒకరినొకడు కంఫర్ట్ వన్ అనదర్. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5:11 చదవండి. ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి, ఎడిఫై వన్ అనదర్, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకొనుడి. క్షేమాభివృద్ధి అనే ఈ మాటకు అపోస్తుల కార్యముల గ్రంథములో ఇంకొక పదం ఫుట్ నోట్స్ వాడు, కట్టుడి. ఒకరినొకడు, ఒకరి జీవితాన్ని మరొకరు నిర్మూలించద్దు. ఒకరి జీవితాన్ని మరొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. వారి జీవితానికి నీ వలన క్షేమము, అభివృద్ధి కలగాలి, కానీ వారి క్షేమానికి విఘాతము, వారి అభివృద్ధికి ఆటంకము కలగకూడదు. వారి క్షేమానికి విఘాతం. నన్ను కోసం, నా పిల్లల కోసం, లేకపోతే నా వాళ్ళ కోసం వాళ్ళందరూ అలా చెప్పుకుంటున్నారా? వీళ్ళ కోసం మంచిగా చెప్పుకుంటున్నారా? ఏసైతే పోదు ఒక విషయం, ఒక మాట, వాళ్ళు మాత్రం అని ఒక మాట అనేసి వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళకి అదేంటి, మనం వాళ్ళు మంచోళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఇంతేనా అని ఇంకా వాళ్ళకి ఎంతలేని బాధ. వాళ్ళకి ఎంత కాడికి తెలుసుకోవాలని ఆరాటం. ఇంకా వాళ్ళు అసలు నిద్రపోరు. ఎవరి కోసమైనా అబ్బా పలానా వాళ్ళు బాగున్నారు కదండి అంటే చాలా బాగున్నారు అంటారా? అట్ట అనుకుంటారు. అట్ట అనుకుంటే నాకు ఆత్మ శాంతించదే. అట్ట అనుకుంటే ఎట్లా? నాకు ఏదో ఒకటి వాళ్ళ మీద గులికేసేసి వీళ్ళ చెవుల్లో వాళ్ళ మీద ఒక విషపు మాత్రం వేసేసి వచ్చేస్తే అప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంకా వాళ్ళకి మాత్రం అవునా, వాళ్ళు మంచోళ్ళు అనుకున్నానే, వాళ్ళు ఆత్మీయులు అనుకున్నానే, వాళ్ళు విశ్వాసులు అనుకున్నానే, వాళ్ళు మంచి సాక్ష్యం కలిగి అనుకున్నానే, వాళ్ళు కూడా ఇంతేనా అని అనుకోవాలా? నీ వలన ఎదుటి వారికి క్షేమాభివృద్ధా, నీ వలన ఎదుటి వారికి ప్రమాదము, విఘాతమా, అభ్యంతరమా? జాగ్రత్త ప్రియులారా. ఒకరినొకడు క్షేమాభివృద్ధి ఎడిఫై వన్ అనదర్. ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తుంటే ఎన్ని విషయములలో మనం తప్పిపోతున్నామో, దేవుని ముందుకు ధైర్యంగా ముఖమెత్తుకొని రావడానికి అవకాశం లేదనే సంగతి మనసాక్షి గద్దిస్తుంది కదా. క్రీస్తు రక్తం మనకి ఎంత అవసరమో, మన మీదకి ఎంత శుద్ధీకరణ అవసరమో, ఈ విషయములన్నిటి సంగతులలో మనం ఎంతగా పవిత్రపరచబడగలనో, మన మార్గం ఎంతగా మార్చుకునగలనో, మన ఆలోచన ఎంత మార్చుకోవాలనో బోధించబడుతున్నప్పుడు ఎంతగా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా విషయంలో ఎప్పుడు కూడా వన్ వే, ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్, ఆల్వేస్ రిసీవింగ్. ఎప్పుడు చూసినా కూడా నా వైపే రావాలి, నా వైపు నుంచి వెళ్ళకూడదు. ఒకరినొకడు సహించుడి, ఒకరినొకడు ప్రేమించుడి, ఒకరినొకడు దాసులైనడు, ఒకరినొకడు యోగ్యనగా ఎంచుకొనుడి, ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి, ఒకరినొకడు చేర్చుకొనుడి. ఇన్ని మాటల్ని చెప్తే ఒకరినొకరు భరించుడి, ఒకరికొకరు కరుచుకొనుకుడి, ఒకరికొకరు వివాదం రేపుకుడి, ఒకరు అసూయపడకుడి, ఒకరు అతిశయపడకుడి. ఇన్ని సంగతులు చెప్పబడుతుంటే పరస్పరం అని చెప్తా ఉంటే
నా జీవితంలో ఎప్పుడు చూసినా కూడా కనీసం నా 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 దుఃఖము, నా బాధతో ఒక మాట చెప్పేదా దేవుని బిడ్డలారా? కొంతమంది విశ్వాస జీవితాలను కనిపెట్టి చూస్తున్నప్పుడు ఎంత బోధించినా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ఎన్ని ఆజ్ఞలు వచ్చినా, ఈ బండరాయి హృదయాలు ఎలాగుంటాయంటే ఇది వాళ్ళ కోసమే, ఇది వీళ్ళ కోసం. నేనైతే మాత్రం శుద్ధ బ్రాహ్మణుని అన్నట్టుంటారు, అగ్ర బ్రాహ్మణుని అన్నట్టుంటారు వీళ్ళు. ఇది నాకే, అవును ఇది నా తప్పే, ఇది నాలో లేదు అని ఒక్క సంగతులైనా ఆలోచించుకొని, అవును నా తప్పు ఉంది, అవును నా పొరపాటు ఉంది, అవును విషయంలో నేను అని ఆలోచించుకొని తమను తాము పరీక్షించుకునేది వస్తుందేమో, ఎన్నడైనా కలుగుతుందేమో అని ఆశించి భగ్నపోవడమే కానీ, కాలం గడిచిపోతున్నా, ఎంత కాలం చూస్తున్నా ఇది వాళ్ళకి సరిపోతుంది, ఇది వీళ్ళకి సరిపోతుంది, ఇది వాళ్ళ కోసమే, అవును వాళ్ళు ఇలాగే ఉన్నారు, ఇంతే ఇసరడమే. అంటే ఎలా ఉంటుంది అంటే, షటిల్ ఆడుతుంటారు కదా, షటిల్ ఆడినప్పుడు కాకొస్తే ఏం చేస్తారు, వాళ్ళ మీద గీసుతా, వీళ్ళ మీద గీసుతా, ఇంతే. ఇంకా ఈ బతుకంతా ఈ షటిల్ బతుకే, ఇది వాళ్ళ మీద గీసేది, వీళ్ళ మీద గీసేది. జీవితంలో మనం ఎంతో నేర్చుకోవాల్సిన విషయం. బోధిస్తున్నప్పుడు ఎన్నోసార్లు నా మటుకు నేను ప్రభు దగ్గరకు ఆ వాక్యములు ఇముడ్చుకోలేక ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చిన సందర్భాలు లేకపోలేదు. నా దేవుని బిడ్డలారా, ఇదే ప్రేమతో, ఇదే భారముతో, ఇదే పరితాపముతో, ఇదే వేదనతో మిక్కిలి వినయముగా క్రీస్తు దాసునిగా సాత్వికతను బ్రతిమలాడుతున్నాను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ టు బి బ్లెస్డ్. నీ జీవితం ఆశీర్వదించబడడానికి నిన్ను నీవు విమర్శించుకొని, పరీక్షించుకొని పశ్చాత్తాపడమే ఏకైక మూలం, ఆధారం. దెర్ ఇస్ నో అదర్ వే టు బి బ్లెస్డ్. మరొక మార్గమే లేదు ఆశీర్వదించబడడానికి. స్వవిమర్శ, స్వపరీక్ష, పశ్చాత్తాపం, క్షమాపణ కోరుకోవడం. అక్కడి నుంచి నీ జీవితం ఉజ్జీవం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నీ జీవితానికి అంకురం మలచడం అక్కడి నుంచి మువ్వు వేయడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి చిగురు ప్రారంభమవుతుంది నీ జీవితానికి. అక్కడి నుంచి నీ వికసిస్తావు, ఫలిస్తావు నీ జీవితం. చివరి మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 14వ సంగతి. యాకోబు 5:16 కలిసి అందరూ చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు 5:16. మీ పాపములను, గట్టిగా, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఒకని కొరకు ఒకడు ఒప్పుకొనుడి, ఒకనితో ఒకడు ఒప్పుకోండి. కన్ఫెస్ విత్ వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ వన్ అనదర్. ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడు. నీ జీవితంలో మాట వదిలేసి, లేక గాయపరిచేసి, తప్పు చేసేసి, బాధపరిచేసి, ఆ తర్వాత అది తప్పు అని తెలిసిన తర్వాత కూడా అది నీ స్నేహితుని దగ్గరో, విశ్వాసి దగ్గరో, దైవ సేవకుని దగ్గరో, భర్త దగ్గరో, భార్య దగ్గరో, పిల్లల దగ్గరో, తల్లిదండ్రుల దగ్గరో అర్థమైన తర్వాత నోరిప్పి వెళ్ళి కూర్చొని తగ్గించుకొని, నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అని చెప్పిన ఘటన ఉందా? అనుభవం ఉందా? ఆర్ యు హ్యావింగ్ సచ్ ఎ టైమ్ ఆర్ ఎగ్జాంపుల్? హ్యావింగ్ ఎనీ మెమరీ లైక్ దట్? అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడైనా ఉన్నాయా? అనుభవం ఉందా? రెండో రోజు ఆలు మర్చిపోయి మళ్ళీ మామూలు అయిపోవడమే కానీ మనం మాత్రం క్షమించండి అని అడిగే దేవుని వాక్యం చెప్తుంది. బాగుపడాలంటే, మేలు పొందాలంటే, స్వస్థత పొందాలంటే, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ నీవు బాగుపడాలంటే, నీ జీవితం ఆరోగ్యవంతంగా, నీ హృదయం ఆరోగ్యవంతంగా, నీ మనస్సు ఆరోగ్యవంతంగా, నీ మెదడు ఆరోగ్యవంతంగా, నీ కుటుంబం ఆరోగ్యవంతంగా, నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యవంతంగా ఉండాలంటే, నీ అంతరంగం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.